టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. అనసూయ గారు జై శ్రీరామ్ నినాదం చేసేటోళ్ళందరూ దాడులు చేసేటోళ్ళు అని చెప్పేసి ఆమె మాట్లాడడం అయితే జరిగింది. ఆమె మాటల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. అనసూయ గారు సోషల్ మీడియాలో కొంతమంది ఆమెను విమర్శించడంలోని ఉద్దేశంగా పెట్టుకొని ఆమె జై శ్రీరామ్ నినాదం చేసేటోళ్ళందరూ దాడులు చేసేటోళ్ళే, సనాతన ధర్మం పేరు వాడుకుంటున్నారు, అదేవిధంగా జై శ్రీరామ్ అనే పేరును కూడా వాడుకుంటున్నారు అని చెప్పి ఆమె మాట్లాడింది. అసలు ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం ఆమె వీడియో చూద్దాము. అదేవిధంగా హిందూ సంఘాలు ఆమె మీద మండిపడుతున్నాయి. ఆమె చెప్పిన మాటల్ని హిందూ సంఘాలు ఎందుకు మండిపడుతున్నాయి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఆమె మాట్లాడింది విన్న తర్వాత పూర్తి విశ్లేషణ చేద్దాం. చలో. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్, మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. ఐఎమ్ టెలింగ్ యూ, చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళు కట్ చేసుకుని చేసుకుంటారు. నేను యాజ్ అ మనిషి, నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి, నేను నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. దేవుడు డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అని అందే జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. విన్నారు కదా అనసూయ గారు మాట్లాడినటువంటి మాటల్ని. ముందుగానైతే నేను అనసూయ గారిని అయితే ఒక విషయం అయితే అప్రిషియేట్ చేయడం జరిగింది గతంలో. అదే విధంగా ఇప్పటికీ ఆమెనైతే నేను గౌరవిస్తున్నా. ఎందుకంటే అనసూయ గారు రజాకర్ సినిమాలో నటించడం జరిగింది. నిజాం పాలనలో తెలంగాణ ఆడబిడ్డలు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలను ప్రస్తావిస్తూ రజాకర్ సినిమాలో అనసూయ గారి నటనకైతే నేనైతే బిగ్ సెల్యూట్ చేయడం జరిగింది. ఇప్పటికీ అనసూయ గారి మీద నాకైతే అదే గౌరవం ఉంది. అయితే అనసూయ గారు ఏదైతే జై శ్రీరామ్ నినాదం ఏదైతే చేస్తారో వాళ్ళందరినీ దాడులు చేసేవాళ్ళు అని చెప్పేసి ఆమె సంబోధించడంగానే చాలా మంది హిందూ సంఘాలు, హిందువులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే అనసూయ గారు ఏ విధమైన మాటల్ని మాట్లాడిందో మనం ఇప్పుడు చూసినాం. ఆమె ఇంట్లో కూడా జై శ్రీరామ్ నినాదాలు నేను చేస్తాను, అదే విధంగా మా కొడుక్కి కూడా హనుమంతుడి పేరు వచ్చే విధంగానే మేము పెట్టుకున్నాము, నేను పక్కా హిందువుని అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అయితే హిందూ సంఘాల నుంచి ముఖ్యంగా అనసూయ గారికి ఎదురైతున్నటువంటి ప్రశ్నలు, అయితే అనసూయ గారు నిజంగా మీరు హిందువే, సనాతన ధర్మం మీద మీకు భక్తి ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద విమర్శలు చేస్తున్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? సనాతన ధర్మం గురించి మొన్నటికి మొన్న ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని డెంగ్యూ అన్నాడు, మలేరియా అన్నాడు, సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడినప్పుడు మీ నోరు ఎందుకు మూగబోయింది? అదే విధంగా చాలా మంది సెక్యులరిజం అని చెప్పి సెక్యులరిజం ముసుగులో హిందూ దేవుళ్ళను, దేవతలను విమర్శిస్తున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు కూడా ఈ విధంగానే స్పందించవచ్చు కదా. జై శ్రీరామ్ నినాదాలు చేసే వాళ్ళందరినీ మీరు దాడులు చేసేవాళ్ళు అని చెప్పేసి ఒక హిందువు అయింది, హిందువుల మీద మీరు ఈ విధంగా విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ మీద ఎవరైతే విమర్శ చేసిండో సోషల్ మీడియా వేదిక మిమ్మల్ని ఎవరైతే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని మాత్రమే మీరు విమర్శ చేయాలి కదా. అయితే కొంతమంది సోషల్ మీడియా వేదికగా మీరు చెప్పినట్టుగానే జై శ్రీరామ్ అనే నినాదం పెట్టుకుంటారు, అదేవిధంగా సనాతన ధర్మం అని చెప్పుకుంటా ఫేక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకొని హిందువులకి విమర్శలు వచ్చే విధంగా, హిందువులకి గొడవ పెట్టే విధంగా, హిందువులు అంటే ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసే విధంగా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళను మీరు అనాలి. మీరు చెప్తున్నారు కదా చాలామంది సనాతన ధర్మం పేరు మీద, అదేవిధంగా జై శ్రీరామ్ పేరు మీద ఈ ముసుగులో ఉండి మాట్లాడుతూ ఉంటారని మీరే చెప్తున్నారు. ఆ ముసుగులో ఉండి మాట్లాడే వాళ్ళు, మీ మీద విమర్శ చేసేవాళ్ళు, మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు విమర్శ చేయాలి, వాళ్ళని మాత్రం మీరు టార్గెట్ చేయాలి. కానీ జై శ్రీరామ్ నినాదం చేసేటోళ్ళు అందరూ దాడులు చేసేవాళ్ళు అని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతారు అని చెప్పి హిందూ సంఘాలు అయితే తీవ్రంగా మీ మీద విమర్శలు చేస్తున్నాయి, మీ మీద ఆగ్రహంగా ఉన్నారు. మీరు ఈ విషయం మీద కూడా మీరు కొంతమంది ఏదైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడు
అన్నట్టుగా మీరు చెప్తున్నారు. కానీ మీరు ఈ విధమైన విధానం ఏదైతే జై శ్రీరామ్ నినాదం చేసేటోళ్ళు అందరూ దాడులు చేసేటోళ్ళు అని మాట్లాడే మాటలున్నాయో అవి వెనక్కి తీసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మీ మీద ఇప్పటికీ గౌరవం ఉంది. మీరే చెప్తున్నారు మా కొడుక్కి హనుమంతుడి పేరు పెట్టినాం, జై శ్రీరామ్ నినాదం రోజు చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రజాకర్ లాంటి సినిమాలో మీరు నటించడం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తున్నాం. సో ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు హిందువులలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. మీరు నిజంగా చెప్పింది కరెక్టే. ఈ విషయాన్ని అయితే మనం కూడా పరిగణలో తీసుకోవాలి. హిందువులకి గొడవలు పెట్టే విధంగా లేదంటే హిందూ సాంప్రదాయం హిందువులు ఈ విధంగా ఉంటారు అని చెప్పి ఫేక్ అకౌంట్లతో కూడా నడిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం నిజంగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళందరికీ మన హిందువులుగా బుద్ధి చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది సెక్యులరిజం అని చెప్పేసి సెక్యులరిజం ముసుగుల మేము హిందువులం అని చెప్పుకుంటా హిందువులనే విమర్శించడు. అదేవిధంగా హిందువులకు సంబంధించి ఏదైనా విషయం బయటకు వస్తే దాని మీద పెద్ద ఎత్తున రచ్చ చేసుడు, అందులో హిందువులం అని చెప్పుకుంటే ముందుంటారు. కానీ హిందూ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడరు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అని చెప్పేసి మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడరు. అసలు హిందువులకు ఒక టైం ఇస్తే హిందువులే లేకుండా చేస్తాం ఖతం చేస్తాం అన్నప్పుడు వీళ్ళు మాట్లాడరు. కానీ హిందువులు అనేటోళ్ళు ఏదో సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒక ప్రొఫైల్ పెట్టుకొని ఎవరో ఒకరు నిజంగానే హిందువే అయి ఉండొచ్చు, లేదంటే ఒక విమర్శ చేయొచ్చు, కించపరచవచ్చు, వాళ్ళని మాత్రం విమర్శ చేయాలి. కానీ ఇలా అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనసూయ గారిని అయితే స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నారు. మీరు నిజంగా మిమ్మల్ని విమర్శించడం మీద మీ ప్రతాపం చూపించారు, కానీ హిందువులు అందరి మీద చూపిస్తాం అదేం హిందూయిజం. నిజంగా మీరు హిందువులే కాదని అనట్లేదు, కానీ హిందూ ఏంటి హిందువులను ఉద్దేశిస్తూ జై శ్రీరామ్ నినాదాలను తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. అయితే కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు వార్తల్లో ఉండాలని చూస్తారు, ఏదో ఒక సమస్య మీద స్పందిస్తా అని చెప్పి ఆ కాంట్రవర్సీ చేస్తారని చెప్పి కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. హిందూ సంఘాలు కూడా అదే అంటున్నాయి, మీరు వార్తల్లో నిలవడం కోసమే జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి హిందూ సంఘాలు మీ మీద విమర్శ చేస్తున్నాయి, మీ మీద ఆగ్రహంతో కూడా ఉన్నారు. దీని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించే వాళ్ళమే, కానీ మీరు ఏది మాట్లాడినా రైట్ అని చెప్పే వాళ్ళం అయితే కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ మీద ఇప్పటికీ గౌరవం ఎందుకుంది అంటే మీరు గతంలో చేసినటువంటి ఆ సినిమాల ప్రభావమో లేదంటే మన సనాతన ధర్మం పట్ల మీరు చూపించే ఆ గౌరవానికి ఖచ్చితంగా మేము గౌరవిస్తాము. కానీ ఈ విధమైన విమర్శలు ఈ విధమైన మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము సమర్థించము. హిందువులందరూ అసాల్టర్స్ అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా వార్తల్లో ఉండడం కోసం మీరు ఈ విధంగా మాట్లాడారా అని చెప్పి మాకు కూడా డౌట్ వస్తుంది. ఈ విషయం మీద మీరు క్లారిటీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడారో రైట్ అనే వాళ్ళు అయితే ఉండరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గౌరవించవచ్చు కానీ మీరు ఏది చేసినా రైట్ అనే వాళ్ళు అయితే ఉండరు. మీరు ఏవైతే వ్యాఖ్యలు చేసారో ఆ వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు హిందూ సోదరులు అయితే ఖచ్చితంగా తీవ్రమైన కోపంతో ఉన్నారు. మీరు దయచేసి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా నిజంగా మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తారు, అది ముమ్మాటికి మేము నమ్ముతున్నాం, గౌరవిస్తున్నాం. అదేవిధంగా సెక్యులరిజం అని మాట్లాడతారు కదా, ఆ హిందూ దేవులను అదేవిధంగా సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు కదా, మరి వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే హిందువుల ముసుగులో ఉండే వాళ్ళ గురించి మీరు మాట్లాడినప్పుడు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడాలి కదా. కానీ మీరు ఎవరైతే మీ మీద విమర్శ చేసారో వాళ్ళంటే బాగుండేది, కానీ అందరిని అనడం అనేది ముమ్మాటికి ఇది రాంగే. ఈ విషయాన్ని మరొకసారి ఆలోచన చేయండి. దయచేసి వార్తల్లో ఉండడం కోసం జై శ్రీరామ్ నినాదాల్ని ఆడెవడో మిమ్మల్ని అన్న అని చెప్పి అందరిని ఉద్దేశిస్తూ మీరు మాట్లాడడం అనేది ఇది రాంగ్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.